వీడియో మొత్తం చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఏదైతే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, మీ బెస్ట్ వర్షన్ని డిజైన్ చేసుకోండి. అండ్ వీఆర్ హ్యూమన్స్, వీ డూ మిస్టేక్స్, కమ్ బ్యాక్, వర్క్, యాక్షన్ ఆన్ ఇట్. అండ్ hello everyone, this is Haima, lifestyle coach. Welcome you all to Spruha. So thank you so much అండి. ఫెంటాస్టిక్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, హార్ట్ ఫెల్ట్ ఫీడ్బ్యాక్స్. సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ వీడియో చాలా బాగుందని, వీడియో చాలా కనెక్ట్ అయ్యామని వండర్ఫుల్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. సో ఈరోజు నేను లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పానో, మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి, వీఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ అనేసి చెప్పిన తర్వాత చాలామంది నాతో డిస్కస్ చేశారు, హైమా నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎస్, ప్రియారిటీ ఈజ్ సో ఇంపార్టెంట్. మనల్కి మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో మేము కూడా అలాగే ట్రై చేస్తాము. 1-2 days మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవడానికి, నీట్గా ఫుడ్ తినడము, లేదా ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఇంక్లూడ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాము. కానీ అట్ ద ఎండ్ 3 days 4 days తర్వాత వీఆర్ అవే ఫ్రమ్ దట్ రొటీన్స్. సో మా ప్రయారిటీ తగ్గిపోతుంది. ఫ్యామిలీ వైపుకే మేము మళ్ళీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, లేదా వాళ్ళ పనులు చూసుకుంటూ మా ప్రయారిటీస్ మేము మర్చిపోతున్నాము. దీన్ని డైలీ హ్యాబిట్స్గా ఎలా చేసుకోవాలి, సో డైలీ ఒక రొటీన్ లాగా ఎలా మార్చుకోవాలని చాలామంది అడిగారు అనమాట. సో ఈరోజు ఆ టాపిక్ గురించే మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనం ఏదైనా ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అంటే వీ విల్ చెక్ ఆన్ ద అవుట్ సైడ్ పర్సనాలిటీస్. లైక్ పలానా వాళ్ళలాగా ఉండాలి, పలానా వాళ్ళలాగా మనం తయారవ్వాలి. దీస్ ఆర్ ద థింగ్స్ వీ విల్ బీ చెకింగ్ అవుట్, రైట్? సో నేనేమంటానంటే, రాదర్ దాన్ చెకింగ్ ద అవుట్ సైడ్ పర్సనాలిటీస్, మీకంటూ ఒక స్పెసిఫిక్ అచీవర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి. అంటే ఏంటి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, హైమా. హూ ఈజ్ హైమా? ఎవరు హైమా అంటే ఒక మంచి ఎంటర్ప్రినర్, లేదంటే మంచి మదర్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, సో మోటివేటర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్, ఒక సక్సెస్ఫుల్గా ఫ్యామిలీని, హెల్త్ని, ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని హ్యాండిల్ చేసే ఒక పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ ఉమెన్గా నేను ఊహించుకుంటున్నాను. మేబీ నేను ఆ మార్క్లో ఉండకపోవచ్చు, మేబీ 20%, 30% రేంజ్లో ఉండొచ్చు, 100% అచీవ్ చేయకపోయి ఉండొచ్చు. కాకపోతే ఐ హ్యావ్ డిజైన్ దట్ హైమా, ద స్పెషల్ హైమా, వేర్ నేను ఆ స్పెషల్ పర్సనాలిటీని చూసి ఇన్స్పైర్ అవుతుంటాను. సో ఐ వుడ్ బి హుకింగ్ మై సెల్ఫ్ టు దట్ పర్సనాలిటీ. సో మీ అందరికీ కూడా ఒక పర్సనాలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, సో అది ఒక పేపర్ మీద క్లియర్గా రాసుకోండి. ఫిట్గా ఉండాలనుకుంటున్నారా, హెల్దీ పర్సన్ లాగా ఉండాలనుకుంటున్నారా, ఆస్పైరింగ్ పర్సనాలిటీ లాగా ఉండాలి అనుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పేపర్ మీద క్లియర్గా రాసుకోండి. రాసుకున్నారా? ఇది ఖచ్చితంగా యాక్షన్ చేయాలి. రాసుకున్న తర్వాత దెన్ సో ఈ కరెంట్ సెల్ఫ్ నెక్స్ట్ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఓకే, సో మీకు ఇప్పుడున్న పొజిషన్ తెలుసు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ పర్సనాలిటీగా మారాలనుకుంటున్నారు, ఏ పర్సనాలిటీగా మారాలనుకుంటున్నారు, ఇది తెలుసు కదా. సో దెర్ ఈజ్ ఎ జర్నీ ఇన్ బిట్వీన్, అవునా? సో కొన్ని థింగ్స్ని చేసుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ రీచ్ దట్ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీ అక్కడికి రీచ్ అయిందంటే ఇక్కడ చేయాల్సిన జర్నీలో స్టెప్స్ మీకు తెలుసు కదా, అవి ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్తీ ఫుడ్ చాయిసెస్ తీసుకుంటేనే ఫిట్గా ఉంటారు. ఓకే, అండ్ నాలెడ్జబుల్ పర్సన్ ఊరికే అవ్వరు కదా, స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటూ వెళ్తేనే నాలెడ్జబుల్ పర్సన్ అవుతారు, రైట్? ఇన్స్పైరింగ్ మదర్ ఆర్ వైఫ్ ఎలా ఉంటారు? అరుచుకుంటూ, ప్రతిదానికి తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, అలా కాదు కదా. సో ఏవైతే యాక్షన్స్ చేయాలో అవి రాసుకోండి. తెలియలేదా? రీసెర్చ్ చేయండి. ఓకే, సో జస్ట్ రైట్ ఇట్ డౌన్. సో ఇప్పుడు ఇవన్నీ క్వాలిటీస్, యాక్షన్ స్టెప్స్ ఉన్నాయి కదా. సో వీటిలో 1%, ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి, ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. దాని మీదే ఫస్ట్ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వర్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిట్గా ఉండాలి ఆ పర్సనాలిటీ అనుకుంటున్నాను. సో 1% ఆ ఫిట్గా ఉండే యాటిట్యూడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫిట్గా ఉండడానికి డైట్, తర్వాత వాటర్ ఇంటేక్, చిన్నవి కూడా మైన్యూట్ కూడా రాసేసుకోండి. అందులోంచి 1% ఫస్ట్ ఫ్యూ డేస్, 4 to 5 days అది చేస్తాం. నెక్స్ట్ 4 to 5 days సెకండ్ అలవాటు. అంటే ఒక పర్సనాలిటీ ట్రైట్లోనే మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ చిన్న చిన్నవి రాసుకొని దెన్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్ వెరీ 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 స్లోలీ, డెడ్ స్లోలీ. కానీ
ఒకటి ఏదైతే చేంజ్ చేస్తున్నామో అది మళ్ళీ రిపీట్ అంటే మళ్ళీ మారిపోయేలాగా ఉండకూడదు. దట్ షుడ్ బికమ్ లైక్ 7 days 10 days ప్రతిదీ కూడా ప్రతి చేంజ్ కూడా 21 days ఈజ్ అ హ్యాబిట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంటాం. సో ఆ హ్యాబిట్ మనలో ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఏదైతే చేంజ్ చేస్తున్నారో అది 21 days చేసి చూడండి. తర్వాత కొత్తది యాడ్ చేయండి. అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా ఒకరోజు ఫెయిల్ అయ్యారా, సరిగ్గా చేయలేదా, డోంట్ వరీ, టెన్షన్ పడకండి, ఏదో గిల్ట్ బిల్డ్ చేసుకోకండి. డెఫినెట్గా యూ విల్ ఫెయిల్. మనం హ్యూమన్స్, వీఆర్ నాట్ రోబోస్ టు వర్క్. మెకానికల్గా వర్క్ చేసి ప్రతిదీ 100% చేయడానికి లేం కదా మనం. డెఫినెట్గా వీ విల్ ఫెయిల్ సమ్ టైమ్స్. కానీ గిల్ట్గా ఫీల్ అవ్వకుండా జస్ట్ పుష్ యువర్ సెల్ఫ్ టు డూ ద నెక్స్ట్ డే. సో కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ డూయింగ్ 100% ఎవ్రీ సింగిల్ డే. పర్ఫెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఒకరోజు ఫెయిల్ అయినా మళ్ళీ యూ షుడ్ షో అప్ అండ్ రిపీట్ ద సేమ్ ప్రాసెస్. అర్థమవుతుందా? సో దట్స్ హౌ చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ దెన్ యూ విల్ రీచ్ టు సమ్ డిస్టెన్స్. ఎప్పుడైతే చిన్న విన్ అవుతా వెళ్తామో డెఫినెట్గా యూ విల్ బికమ్ ద మోటివేటర్. మీకు మీరే ఇన్స్పైరింగ్గా కనిపిస్తారు. ఈ ప్రాసెస్లో మీరు నాన్ నెగోషియబుల్ థింగ్స్ అవి డెవలప్ చేసుకోవాలి. అవి చాలా ఇంపార్టెంట్. కొన్ని స్పెసిఫిక్గా ఇవి నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు అనేవి మాత్రం స్ట్రిక్ట్గా బౌండరీస్ పెట్టుకొని యూ నీడ్ టు బీ వర్కింగ్ ఆన్ ఇట్. వెదర్ ఇట్ ఈస్ ద స్మాల్ థింగ్, 1 thing 2 thing 3 thing, నెగోషియబుల్ థింగ్స్ అనేవి సెట్ ఆఫ్ థింగ్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అవి 100% వీ షుడ్ గివ్ ఇట్ సో దాట్ అవి మనం తప్పనిసరిగా ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఓకేనా? అలాంటివి 1 or 2 things, నేను అన్నిటినీ అనట్లేదు, 1 or 2 things నాన్ నెగోషియబుల్ థింగ్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ నెవర్ ఫీల్ గిల్ట్. ఖచ్చితంగా మనం యాంకర్ అయి ఉండాలి. అంటే మనం ఏదైతే పర్సనాలిటీ ఉందో దానికి యాంకర్ అయి ఉండాలి. మళ్ళీ రిటర్న్ రావాలి. గిల్ట్ ఫీల్ అయినా కూడా యూ షుడ్ రిటర్న్ ఇన్ టు ద సైకిల్. ఓకే? సో వీఆర్ హ్యూమన్స్, వీ డూ మిస్టేక్స్, డూ రిమెంబర్ దట్. ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఏదైతే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ వేరే ఎవరో కాదు, మీరే. మీ బెస్ట్ వర్షన్ని డిజైన్ చేసుకోండి. అండ్ వీఆర్ హ్యూమన్స్, వీ డూ మిస్టేక్స్, కమ్ బ్యాక్, వర్క్, యాక్షన్ ఆన్ ఇట్. అండ్ 1% రోజుకి మనము అడాప్ట్ చేసుకున్న చాలు. 100% చేయాలని కాదు, 1% స్లో మెథడ్స్ అనేవి ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ ఆల్వేస్ యాంకర్ టు దట్ famous, inspiring your personality, and that personality should inspire that. ఓకే, మీకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. అండ్ యాక్షనబుల్ థింగ్స్ కూడా చేయాలి. మీరు కంపల్సరీగా కమెంట్ చేయండి. యూ మస్ట్ రైట్ డౌన్ యువర్ ఐడియల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది మీరు రాసి నాకు కమెంట్ చేయండి. అండ్ రేపు ఏదైతే మీరు అలైన్ అవుతున్నారో ఆ హ్యాబిట్ ఏదైతే మార్చుకున్నారో మీకు మంచిగా అనిపిస్తుందో జస్ట్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. నాకు ఒక క్లయింట్ చెప్పిందనమాట, చాలా బాగా చెప్తున్నారు, ఇది ప్రతి ఒక్క ఉమెన్ వినాలి అనేసి. కానీ మీరు షేర్ చేస్తున్నారా మీకు తెలిసిన ఉమెన్కి? లేదు. అందుకనే కంపల్సరీగా మీకు తెలిసిన ఉమెన్ ఎవరికైతే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ కేర్ ఫర్ దట్ ఉమెన్, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ టు గ్రో. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పృహ. ఎందుకంటే కాన్షియస్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డెఫినెట్గా ఐల్ మీట్ యూ. అప్పటి వరకు కాస్త ప్రేమతో, కాస్త స్పృహతో మీ హైమ. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.